ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అనమాట. రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ఫిజిక్స్ రాయబోతున్నారు కదా. ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేపాటికి చూడండి, ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ వచ్చేపాటికి అంటే ఈ 4 చాప్టర్లు ఉన్నాయి కదా, ఈ 4 చాప్టర్లు అంటే దీంట్లోకి వచ్చేపాటికి ఈ చాప్టర్లో ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో సెక్షన్ సికి వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 21లో వస్తాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 8 మార్క్స్. నెక్స్ట్ తర్వాత సెకండ్ చాప్టర్ అనమాట. సెకండ్ చాప్టర్కి వచ్చేపాటికి దీంట్లో మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ నుంచి అంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 20లో ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్. తర్వాత థర్డ్ చాప్టర్ వేవ్స్, దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది 8 మార్క్స్. స్టూడెంట్ చూడండి ఒకసారి, ఇందాక మీకు చెప్పే కదా క్వశ్చన్ నెంబర్ 21 పబ్లిక్ ఎగ్జామ్లో సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 21లో ఇక్కడ మీరు చూపిస్తున్న ఆన్సర్లో ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి 1-2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పే కదా. క్వశ్చన్ నెంబర్ 21లో చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్. న్యూక్లియర్ రియాక్టర్ అనమాట ఇది. ఇక్కడికి క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి ఇది. ఇక్కడికి క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు ఈ మీకు చూపించినటువంటి 1-2 క్వశ్చన్స్ నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 21లో క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించబోయే క్వశ్చన్ రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 20లో వస్తాయి. చూడండి ఒకసారి ఇది 3వ క్వశ్చన్. చూడండి ఒకసారి 3వ క్వశ్చన్, దీని ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ది క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్. తర్వాత రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 20లో ఇప్పుడు ఆల్రెడీ 3వ క్వశ్చన్ చూసారు కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 5, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది కంటిన్యూషన్. ఇక్కడ వరకు ఈ 2 క్వశ్చన్లు ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ 2 క్వశ్చన్లు, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 5, ఈ 2 క్వశ్చన్లు రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో మీరు క్వశ్చన్ నెంబర్ 20లో రాస్తారు. ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 19వ క్వశ్చన్ లో ఇప్పుడు నేను చూపించబోయే 6, 7, 8, 9 ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి ఒకసారి ఇది వచ్చేపాటిగా క్వశ్చన్ నెంబర్ 6వ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 7th క్వశ్చన్, దీని ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్వశ్చన్ దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 9వ క్వశ్చన్, దీని ఆన్సర్. ఇక్కడ వరకు ఈ 4 క్వశ్చన్ కనుక మీరు నేర్చుకుంటే క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9 ఈ 4 క్వశ్చన్ నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో రేపు మీరు రాయబోయే పబ్లిక్ లో క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్. ఇక్కడతో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో చూపించాను. సారీ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ వరకు మీకు 6, 7, 8, 9 ఈ 4 క్వశ్చన్లు నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడతో మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించబోయేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్.
4 మార్క్స్. అలాగే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోనే ఇది వచ్చేప్పటికి ప్రాబ్లం చూడండి ఒకసారి. 4 మార్క్స్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్, వాటి ఆన్సర్లు. 4 మార్క్స్ వాటి ఆన్సర్లు. ఈ పేజీలో మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మరికొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్. మరికొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా మీకు చూపించే, ఈ వీడియోలో ఇప్పుడు చూపించబోయే కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇవి కూడా 4 మార్క్స్ సంబంధించి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడతో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్, VSA క్యూస్. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. నెక్స్ట్ చాప్టర్. కంటిన్యూషన్. వాటి కంటిన్యూషన్. నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇది స్టూడెంట్స్ దాదాపు మీకు ఇక్కడ వరకు 2 మార్క్ క్వశ్చన్స్ సంబంధించి 51 క్వశ్చన్స్ చూశారు కదా. ఇది ఇక్కడ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అందరికీ అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్.